ఎన్ని అనుభవాలు ఈ న్యూవర్మెంట్లో ముస్లాంలు న్యూవర్మెంట్లో ముస్లాం ఉన్నారా పిల్లలు ఏం బీటెక్ చేస్తామా బీటెక్ చేస్తామా కరెక్ట్గా వస్తున్నారమ్మా ఎంతమంది కరెక్ట్గా వస్తున్నారమ్మా ఎంతమంది మీ ఇంట్లో ఎంతమంది అమ్మా ఇదమ్మా ఇదమ్మా నీకు పెన్షన్ వస్తుందమ్మా నీకు పెన్షన్ వస్తుందమ్మా ఓకే అదే ఓకే మీరిద్దరు ఉంటారా బాబు మీరిద్దరు ఉంటారా బాబు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదా ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా నువ్వేం చేస్తావమ్మా నువ్వేం చేస్తావమ్మా ఇంట్లో ఎవరు ఉంటారమ్మా ఇంట్లో ఎవరు ఉంటారమ్మా అబ్బాయికి పెళ్ళి అయిపోయింది జాబ్ చేసుకుంటున్నాడు అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయింది నేను ఒకదాన్ని ఉంటాయి పక్కనే ఉంటాను గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు అండి మన ఫస్ట్ నుంచి ఇచ్చారు 4,000 పెన్షన్ స్థిరంగా ఉండదు గ్యాస్ కూడా వస్తుంది కదా గ్యాస్ వస్తుందా బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా ఎక్కడ తిరుగుతున్నావా ఎక్కడన్నా వెళ్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావు దేవాలయాలకు వెళ్ళలేదా వెళ్ళలేదా ఏదమ్మా అవునమ్మా అదేమ్మా అదేమ్మా జరుగుతుందమ్మా జరుగుతుంది థ్యాంక్ యూ అమ్మా మీ ఇంట్లో ఎంతమంది అమ్మా ఓకే అమ్మా పిల్లలు ఏం చేస్తారు డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు ఏదో ఒకటి చేయాలి కదా పని అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా ఎక్కడో చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా పెన్షన్ వస్తున్నాం చాలా సంతోషంగా కానీ ఈ పిల్లలు కూడా పని చేయించాలా వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో తప్పకుండా నేను మామూలుగా చెప్తాను నువ్వేం చేస్తావు ఎక్కడ పని చేస్తావు ఓకే ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఏం చదువుతారు అబ్బాయికి తల్లికి వందలు వస్తుందా అదేమ్మా చేస్తున్నామ్మా ఇంకా బాగా చేయాలి ఓకే అన్నీ ఇస్తున్నాము ఒకసారి కొత్త కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాం కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా
సింగిల్ పేరెంట్ ఒక పాపమ్మ. ఏం చేస్తుందమ్మా పాప? డిగ్రీకి. నువ్వేం దీంట్లో ఏం చేస్తావా? డాక్టర్లో చేస్తున్నామా? ఎక్కడి నుంచి తెస్తావు రా మెటీరియల్? ఏళ్ళు నుంచి తెస్తావు? ఎంత డబ్బులు వస్తావమ్మా నీకు? అంటే బాగా చేసుకుంటే మంచి సీజన్లు ఎంత వస్తూ ఉంది? మంచిదమ్మా. ఏదో పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, జీవితంలో వెసులుబాటు వస్తుంది. నువ్వేం చేస్తావా? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఏం చెప్పు మీ ఎంతమంది పిల్లలు? ఏంటి ఇల్లు? నాకు 2 పిల్లలు సార్. పెద్ద బాబు MBA చేశాడు సార్. చిన్న బాబు నాకులాగా ఆటో తోలుతాడు సార్. చదువు అవ్వలేదు సార్. చదువు రాలేదా? చదువు రాలేదు సార్. చదువు రాలేదా? నువ్వు చదివించలేదా? లేదు సార్, నేను చదివిస్తానే ప్రయత్నం చేశాను సార్. వాడికి అవ్వలేదు సార్. అబ్బలా కాదు, ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మోటివేట్ చేయలేకపోయావు, చెప్పలేకపోయావు. ఇవాళ మీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మీతో పాటు మేము ఇలా కలిసి ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ.